ఈరోజు ఈ వీడియో చూస్తున్నారంటే బహుశా మీరు మీ జీవితంలో ఒక కఠినమైన దశను ఎదుర్కొంటూ ఉండవచ్చు. మనశ్శాంతి కరువై దారి తెలియక కన్నీళ్లతో భారంగా గడుపుతున్నారా? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని దేవుడిని ప్రశ్నిస్తున్నారా? మిత్రమా, ఒకటి గుర్తుంచుకోండి, చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత దగ్గరలో ఉందని అర్థం. ఈరోజు ఈ వీడియో ద్వారా భరించలేని కష్టాల నుండి మిమ్మల్ని గట్టెక్కించే ఆ దైవ మార్గాలను, మన పురాణాలు చెబుతున్న పరిష్కారాలను తెలుసుకుందాం. కొన్ని నిమిషాలు మీకోసం మీరు కేటాయించండి. మీ మనసు తేలికవుతుంది. జీవితం ఒక్కోసారి పరీక్ష పెడుతుంది. కష్టాలు అలల్లా ముంచెత్తుతాయి, కానీ సముద్రంలో అలలు వస్తేనే ముత్యాలు దొరుకుతాయి. అలాగే కష్టాలు వస్తేనే మనలోని అంతర్గత శక్తి బయటకు వస్తుంది. అప్పుడు మనం ఆశ్రయించాల్సింది ఆ పరమేశ్వరుడిని. ఆయనే లయకారుడు. అంటే మన కష్టాలను కూడా లయం చేసే శక్తి ఆయనకే ఉంది. మరి ఆ బోలాశంకరుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? శివుడు అభిషేక ప్రియుడు. మీరు భరించలేని మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక చిన్న శివలింగానికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయండి. ఆ నీటి ధారతో పాటే మీ కష్టాలన్నీ కరిగిపోతున్నట్లు భావించండి. ముఖ్యంగా, శివయ్య, నా కష్టం నీకు తెలుసు, దీని నుండి నన్ను గట్టెక్కించే బాధ్యత నీదే అని పూర్తిగా భారమంతా ఆయనపై వేయండి. దీనినే శరణాగతి అంటారు. మీరు ఎప్పుడైతే భారమంతా దేవుడిపై వేస్తారో అప్పటి నుండే మీ సమస్య ఆయన సమస్య అవుతుంది. సమయం చాలా కీలకం. వీలైతే రోజు ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య, అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవండి. ఆ సమయంలో విశ్వమంతా దైవశక్తితో నిండి ఉంటుంది. స్నానం ఆచరించి ప్రశాంతంగా కూర్చొని మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. ఓం త్రయంబకం యాజామహే సుగంధిం పుష్టివర్ధనాం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమమృతాత్. ఈ మంత్రాన్ని 11 సార్లు లేదా 108 సార్లు జపించండి. ఇది కేవలం అకాల మరణ భయాన్ని మాత్రమే కాదు, జీవితంలో వచ్చే మృత్యుతుల్యమైన కష్టాలను, రుణబాధలను, అనారోగ్యాలను తుడిచిపెట్టేస్తుంది. శివయ్యతో పాటు మీకు తక్షణ ధైర్యాన్ని ఇచ్చే మరో శక్తి హనుమంతుడు. ఆయన సంకటమోచనుడు, అంటే సంకటాలను, కష్టాలను మోచించేవాడు. ఎంతటి కష్టాన్నైనా తొలగించేవాడే హనుమంతుడు. మనము మరీ ఆందోళనగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా పఠించండి. నాసే రోగ్ హరే సబు పీరా జపత్ నిరంతర్ హనుమంత్ బీరా. అంటే హనుమంతుడిని స్మరిస్తే రోగాలు, బాధలు అన్నీ హరించుకపోతాయి. దేవుడు కష్టాలను ఇస్తున్నాడంటే వాటిని తట్టుకునే శక్తిని కూడా మీకు ఇస్తున్నాడని నమ్మండి. ప్రార్థనతో పాటు చిన్నపాటి ఓర్పు అవసరం. కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది. ఈరోజు మీరు పడుతున్న బాధ రేపు మీ విజయానికి పునాది కావచ్చు. ధైర్యంగా ఉండండి. మీరు ఒంటరివారు కాదు. ఆ దైవశక్తి ఎప్పుడు మీ వెంటే ఉంటుంది. మిత్రమా, ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యాన్ని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈ రోజు నుండి మీ బాధను శివయ్యకు వదిలేయండి. శివయ్య మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని రాయండి. మీ అనుభవాలను మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన జ్యోతి భక్తి భోజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ధన్యవాదాలు.